ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను స్టాక్స్లో ఆప్షన్స్ ట్రేడింగ్ ఏ విధంగా చేస్తుంటాననేది చెప్పబోతున్నాను. నేను అందరిలాగా టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఫాలో అవ్వను. నేను అదంతా ప్రాక్టికల్గా ఉంటుంది. దీని గురించి చాలామంది కామెంట్ చేసి అడుగుతున్నారు, వీటి కోసం వీడియో చేయమని. అందుకోసం చేస్తున్నాను. అంటే నేను ఆప్షన్స్లో స్ట్రైక్ ప్రైజెస్ అనేవి ఎలా సెలెక్ట్ చేస్తాను, ఎలా యాడ్ చేస్తాను అనేది అడుగుతున్నారు. దానికోసం వీడియో చేస్తున్నాను. ఇది ఎందుకు అడుగుతున్నారంటే ఎక్కువ చూడండి, ఇంతకుముందు ఒక వీడియో ఇది 10,000తో ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేశాను. 10,000తో ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, అందులోంచి 10,000తోనే ఒక రోజు 3,000 ప్రాఫిట్, ఒక రోజు 12,000తో 7,000 ప్రాఫిట్, తర్వాత 6,900, 7,600, 9,900, ఒకసారి పోయే కూడా చూడండి -2,200, మళ్ళీ ఇక్కడ 3,000 ప్రాఫిట్, తర్వాత ఇక్కడ 2,800 లాస్. ఇలాగా ఈ ప్రాఫిట్స్ అన్నీ చూసి చాలామంది ఇదే బాగుందని చెప్పేసి అందరూ వీటి గురించి అడుగుతున్నారు. స్టాక్ ఆప్షన్స్లో చేసుకుంటే బాగుంటుంది అనేసి. ఇవన్నీ కూడా నేను ఇది ఎందుకు పెట్టానంటే, జస్ట్ ఇది మన ఛానల్ వ్యూస్ పెరుగుతాయని పెట్టాను, అంతే తప్పితే అందరిని ఎంకరేజ్ చేయాలని కాదు. దాంతోపాటు ఎక్కువగా బ్యాంక్ నిఫ్టీలో చేస్తున్నారు కదా, ఒక 10,000, 5,000తో వెళ్ళి బ్యాంక్ నిఫ్టీలో చేస్తారు. మినిమం 10,000 పట్టుకొని బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్ళి చేస్తారు ఎవరైనా సరే. ఆ 10,000తోని స్టాక్ ఆప్షన్స్లో కూడా చేయొచ్చని చెప్పడం కోసం నేను ఇవన్నీ ఆప్షన్స్ అనేవి ఇందులో పెట్టాను. ఒక 4-5 డేస్ డైలీ ప్రాఫిట్స్ తీసేసరికి అందరూ ఇదే కనెక్ట్ అయిపోయింది. ఇది చూసి అందరూ, నేను కూడా ఇది ఏంటంటే ఇలాంటి డైలీ ప్రాఫిట్స్ పెడితే మాకు ఎక్కువ మంది చూస్తారు, వ్యూస్ కూడా పెరిగితే ఛానల్ గ్రో అవుతుందని చెప్పేసి నేను ఇవి కూడా చేశాను. అలాగని ఇది ఫేక్ అయితే కాదు, ఇదంతా రియల్, ఇదంతా లైవ్లో చేసినవి. ఇదంతా కూడా పాత సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు. ఇది ఎంకరేజ్ చేయడానికి అయితే కాదు. ఇప్పుడు ఈ ప్రాఫిట్స్ అనేవి ఎలా తీసాను, దీన్ని ఏ విధంగా ఫాలో అవుతాను అనేది చెప్తాను. వేరే వాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలియదు, నేను ఏదైతే ఫాలో అవుతానో చెప్తాను చూడండి. ఇప్పుడు ఏదైనా ఒక స్టాక్లో ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే, సపోజ్ రేపు ఏ స్టాక్, రేపు ఏం చెప్పాను, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఇది పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోమని చెప్పాను. రేపు సెల్లింగ్ సైడ్ ఉందని చెప్పాను. ఇది ప్రజెంట్ 1663 ఉంది. నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్తాం. మామూలుగా ఈ ఆప్షన్ చైన్ ఓపెన్ చేస్తాం, వెళ్ళిపోయి కోటక్ మహీంద్రా బ్యాంక్ ఓపెన్ చేస్తాం. చూడండి, కోటక్ బ్యాంక్ ఇచ్చినట్టయితే ఇక్కడ కోటక్ బ్యాంక్ సంబంధించిన ఆప్షన్ చైన్ అనేది వచ్చేస్తుంది. ఇకండి ఇవన్నీ పుట్స్ అనమాట. ఈ రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా ఈ కాల్స్, ఈ పుట్స్. తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళు చెప్తున్నాను. ఇది సెంటర్లో ఉన్నది ఏంటంటే స్పాట్ ప్రైజ్ అంటారు. అవన్నీ మనకు వదిలేయండి, ఆట సంగతి మనకి ఎందుకు. కానీ ఇది నేనైతే ఎలా సెలెక్ట్ చేస్తానంటే, ఇది 1621, ఎంత ఉంది, 1623 ఉంది. అంటే పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి కాబట్టి ఈ 1621, 1611, 1601, ఈ 3 స్ట్రైక్ ప్రైజెస్ అనేవి ముందుగా యాడ్ చేస్తాను అనమాట నా వాచ్ లిస్ట్లో. చూడండి, కోటక్ బ్యాంకు పిఈ 1620, తర్వాత 1610, తర్వాత 1600. ఈ విధంగా 3 స్ట్రైక్ ప్రైజెస్ అనేవి యాడ్ చేసుకుంటాను. అది పుట్ సైడ్ అయితే పుట్ సైడ్, కాల్ సైడ్ అయితే కాల్ సైడ్, అలాగే యాడ్ చేసుకుంటాను అనమాట. ఇది అప్స్టాక్ అకౌంట్. ఇది మీకు మ్యాక్సిమం అన్నింటిలో కూడా మీకు ఆప్షన్ చైన్ అనేది ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇందులో కూడా ఆప్షన్ చైన్ అనేది ఉంది. నేను ఎలా ఎందుకు పెట్టానని చెప్తాను చూడండి. డైరెక్ట్గా ఇందులో చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా ఒకటి ఇచ్చేసి డైరెక్ట్గా అందులోంచి ఆప్షన్స్లో వెళ్ళొచ్చు. కానీ చెప్తాను ఇది ఎందుకు పెట్టాను అనేది. మీరు డైరెక్ట్గా ఆప్షన్, ఇది మీకు ఏ ట్రేడింగ్ అకౌంట్ కానీ మీకు అన్నిటికీ ఇప్పుడు ఆప్షన్ చైన్ అనేది ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు ఇక్కడే అప్లై చేయొచ్చు. సపోజ్ చూడండి, మీరు ఇందులో డైరెక్ట్గా తీసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ కోటక్ బ్యాంక్ అని ఇస్తారా. చూడండి, కోటక్ బ్యాంక్ వచ్చిందా. ఇది చూడండి, స్పాట్ ప్రైస్ అంతా 1623. ఇది కరెంట్ ప్రైస్ ఉంది కదా, చూడండి 1623 స్పాట్ ప్రైస్. ఇది అప్స్టాక్లో చూపిస్తున్నాను. 1620 స్పాట్ ప్రైస్. ఇటు పైకి ఇవన్నీ పైకి ఉన్న ఇక్కడ చూసారా, పుట్ సైడ్ ఇవి, కాల్ సైడ్ ఇవి. 1621 స్ట్రైక్ ప్రైజ్. ఇవన్నీ స్ట్రైక్ ప్రైజెస్ అంటారన్నమాట. ఈ ఇటు మధ్యలో ఉన్నది స్పాట్ ప్రైజ్. ఈ ఐటీఎం, ఓటీఎం, ఏటీఎం అవన్నీ వదిలేయండి, ఇంకా అవన్నీ చెప్పుకుంటే అంత బోల్ టైం పెట్టేస్తుంది. తర్వాత చెప్తాను వాటి గురించి. ఇది 1621 సెలెక్ట్ చేసాను చూడండి. 21, 11, 20, 20, 10, 20 ఈ 3 పెట్టాను కదా. ఇదే విధంగా మీరు సిఈ సైడ్ అయితే ఇటుపక్క పెట్టుకోండి. ఇలాగా
ఏ స్టాక్ అయినా సరే ఏదైనా ఒక 3 కానీ 4 కానీ స్ట్రైక్ ప్రైజెస్ అని పెట్టుకోండి. ఈ స్పాట్ ప్రైజ్ నుంచి పైకి 3 కానీ లేదంటే 4 కానీ, అదేవిధంగా ఇటుపక్క సిఈ సైడ్ అయితే ఇటు 3 కానీ 4 కానీ అలా పెట్టుకోండి. నేను డైరెక్ట్ ఇక్కడే అప్లై చేసుకోవచ్చు. నేను ఇది ఎందుకు పోయి చెప్పానంటే, సపోజ్ ఒక 4 స్టాక్స్ పెట్టారనుకోండి, నేను డైలీ ఒక 2 స్టాక్స్ అనేవి చెప్తాను. సిఈ ఒకటి, పి ఒకటి డైలీ కంపల్సరీగా మన వీడియో అనేది మన ఛానల్లో వస్తుంది. అప్పుడు మీరు రెండింటిలోనే ఒక చూడాలంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే, మీరు స్టాక్స్ ఏ విధంగా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకుంటారో అదేవిధంగా ఇప్పుడు సిఈ ఒకటి, పిఈ ఒకటి చెప్తాను కదా, పిఈ సైడ్ ఇప్పుడు పెట్టుకున్నారు, సిఈ సైడ్ ఏది చెప్తానో చూసుకొని అది ఇంకొక 3 స్ట్రైక్ ప్రైజెస్ అనేవి యాడ్ చేసి పెట్టుకోండి. అలాగా ఒక 3-4 స్టాక్స్కి యొక్క సంబంధించిన స్ట్రైక్ ప్రైజెస్ అనేవి ఈ విధంగా పెట్టుకోండి. ఒక 3 కానీ 4, 3 సరిపోతాయి, ఎక్కువ వద్దు. ఇక్కడ నుంచి మన స్పాట్ ప్రైజ్ నుంచి ఒక 3 స్ట్రైక్ ప్రైజెస్ పైకి కానీ కిందకి కానీ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అలాగే 3-4 స్టాక్స్ పెట్టుకోండి. అందులో ముందుగా ఎందులో మూమెంట్ వస్తే అందులోనే డైరెక్ట్ ఇక్కడే అప్లై చేసేయండి. అంతేగాని మీరు స్టాక్ ఇక్కడ దీన్ని ఓపెన్ చేసి ఆప్షన్ సైన్లోకి వెళ్ళి ఇవన్నీ చూసుకుంటే మీ టైం వేస్ట్ కదా, లేట్ అయిపోద్ది. కాబట్టి డైరెక్ట్ ఇక్కడే అప్లై చేసి వచ్చాడు. మీకు ఏ స్ట్రైక్ ప్రైజ్, మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూసుకొని మీ అమౌంట్కి ఏ స్ట్రైక్ ప్రైజ్ వస్తుందో చూసుకొని దాన్ని డైరెక్ట్గా అప్లై చేసి వచ్చాను అనమాట. నేనైతే ఇదే ఫాలో అవుతాను. నేనైతే ఇది పెట్టుకోను, డైరెక్ట్ ఇందులో చూసుకుంటాను. మీకు ఇంచుమించు ట్రేడింగ్ అకౌంట్స్లో అన్నింటిలో కూడా మీకు ఇదే విధంగా ఉంటుంది ఆప్షన్ చైన్ అనేది. ఇప్పుడు అన్నింటికి వచ్చింది, ఇంతకుముందు అయితే ఉండేది కాదు. కానీ అప్పుడు అంతకుముందు ఎప్పుడో చేసేవాడిని ఇలాగా అలా పెట్టుకొని. ఇప్పుడు అవసరం లేదు, అన్నింటికీ ఆప్షన్ చైన్లని వచ్చేసేవాళ్ళు అన్నీ కూడా. ఇంత అవసరం లేదు కాబట్టి ఇలా పెట్టుకుంటే ఇంకా మీకు ఈజీగా ఉంటుంది అనమాట, కన్ఫ్యూజ్ అనేది ఉండదు. డైరెక్ట్గా మీరు చూస్తారు, ఒక స్టాక్ అయితే ఎలాగా ఈక్విటీలు ఎలాగైతే ఎంటర్ తీసుకుంటే అలా టక్ మీద తీసుకొచ్చాను అనమాట వెంటనే. అందుకోసం నేను ఇది ఒక ఆప్షన్ చెప్పాను అనమాట. లేదంటే డైరెక్ట్ ఇక్కడే మీరు తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేసినా సరే ఇక్కడ చూడండి, ఇది ఆఫ్ స్టాక్లో అయితే ఇలా ఈ విధంగా ఉంది. మరి మిగతా దాంట్లో అలాగో తెలియదు. ఇంకా డైరెక్ట్ ఇక్కడ మీకు స్ట్రైక్ ప్రైస్ అని వచ్చేస్తాయి. ఒకే స్ట్రైక్ ప్రైస్ మీరు యాడ్ చేసుకుని మిగతా అన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇలాగే చేసుకోవచ్చు. కానీ మీరు ఎప్పుడు చేసినా ఒక లాట్ కంటే ఎక్కువ చేయకండి. ఫస్ట్ ఒక పావు గంట వెయిట్ చేయండి. అందులో ఇంకోటి ఇంపార్టెంట్ చెప్పడం మర్చిపోయాను. మీరు స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసేటప్పుడు మంత్ సెలెక్ట్ చేసుకుంటారు కదా. నేనైతే ఇది మే 1 ఇది ఈరోజు చేస్తున్న వీడియో, అందుకే మే కాంట్రాక్ట్ తీసుకున్నాను. మీరు ఏది తీసుకున్నట్టు కాంట్రాక్ట్ ఇప్పుడు 3 months చూపిస్తుంది అనమాట. స్టాక్స్లో అయితే మే, జూన్, జూలై అలా చూపిస్తుంది అనమాట. మీరు ఏం చేస్తారంటే 15వ తారీఖు లోపు అయితే సేమ్ మంత్ కాంట్రాక్ట్ తీసుకోండి. 15వ తారీఖు 20వ తారీఖు దాటింది అనుకోండి, ఇంకా ఆ మంత్ తీసుకోకండి. ఆ మంత్లో మీకు ఈ స్ట్రైక్ ప్రైజెస్ చాలా తక్కువ దొరుకుతాయి. ఒక 3,000కి 4,000 దొరుకుతాయి. తక్కువ దొరుకుతుందా అని చెప్పేసి తీసుకోకండి, వేస్ట్ అనమాట. ఒక 15, 20 తారీఖు దాటింది అనుకోండి, నెక్స్ట్ మంత్కి షిఫ్ట్ అయిపోండి. ఇప్పుడు నేను ఫస్ట్ కాబట్టి నేను మంత్ మేలో తీసుకున్నాను. అది మే 15, 20 తారీఖులు వచ్చాయనుకోండి, అప్పుడు ఈ మంత్ ఇంక 20 days అంత ఉంటుంది. అందులో ఒక 1 week అంత ఉంటుంది మనకు వర్కింగ్ డేస్. కాబట్టి మనం తక్కువ టైం తీసుకోకూడదు ఆప్షన్స్ ఎప్పుడు కూడా. అప్పుడు ఏం చేస్తానంటే నెక్స్ట్ మే తర్వాత జూన్ మంత్ కాంట్రాక్ట్ తీసుకుంటాను అనమాట. కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి కానీ రిస్క్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు అలాగే చేయాలన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే లాస్ట్ 1 week ముందు కూడా సరే సేమ్ మంత్ కాంట్రాక్టే తీసుకుంటారు. అప్పుడు ఏంటంటే 3,000, 4,000 కూడా దొరికేస్తాయి. చాలా రిస్క్ అనమాట. అలా కాకుండా నెక్స్ట్ అంటే టైం టేక్ అనేది ఎక్కువ అవుతుంటుంది అనమాట. అందువల్ల చాలా పెద్ద సబ్జెక్ట్ దీనికో గామా, థీటా, డెల్టా, ఓపెన్ ఇంట్రెస్ట్, ఇది ఇంట్రెన్సిక్ వాల్యూ, చాలా పెద్ద స్టోరీ ఉంది. అదని చెప్పాలంటే చాలా టైం పట్టేస్తుంది, మీకు కూడా చిరాగ్గా ఉంటుంది. వాటి గురించి ముందు వీడియోస్ చేస్తాను. వీటిలాగే షార్ట్కట్స్లో చెప్పడానికి ట్రై చేస్తాను అందరికీ అర్థమయ్యేటట్టు. ప్రస్తుతానికైతే నేనైతే ఈ విధంగా చేస్తుంటాను స్టాక్ ఆప్షన్స్ అనేవి. మీరు మాత్రం ఫుల్ అమౌంట్తో మాత్రం ఆప్షన్స్లో చేయకండి, చెప్పేదైతే అదే. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.